దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినానాకు దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో దేవుడు మనల్ని విమోచించడానికి మన నిమిత్తము ఆయన 30 వెండి రూకలకు అమ్మబడ్డాడని ప్రవచనాన్ని నెరవేర్చినట్టుగా మనం గమనించాం. అయితే ఈరోజు మరొక సంఘటన దేవుని యొక్క లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు చనిపోయారు అని మనం చూస్తూ ఉంటే దేవుని యొక్క లేఖనాల్లో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు కదా. దేవుడు అంటే ప్రభువారు ఈ లోకంలోనికి రావటం ద్వారా, ఆయన చనిపోవటం ద్వారా మనలను నూతన సృష్టిగా చేశాడని జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాల్లో నూతనత్వాన్ని కలిగించాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. పౌలు గారు మాట్లాడుతూ, ఎవడైనా సరే క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి అని చెప్తున్నాడు. పాతవి గతించిపోయినవి అన్నీ కూడా క్రొత్తవైనవి. ఇక్కడ ప్రభువారు లోకంలోనికి రావటము, ఆయన చనిపోవటం అనేది ఎందుకు అని మనం చూస్తూ ఉంటే, ఆయన రావటం చనిపోవటం ద్వారా మనలను నూతన సృష్టిగా చేయాలనుకున్నాడు. కారణం ఏంటంటే, మనం చాలా పర్యాలు చెప్పుకున్నట్లుగా దేవుడు మొట్టమొదట సృష్టిని కలుగు చేశాడు. ఆ సృష్టిలో సమస్తమైనటువంటి సృష్టాన్ని కలిగించిన తర్వాత చివరగా మానవుణ్ణి సృజించాడు. ఆ మానవుణ్ణి ఎందుకు సృజించాడయ్యా అంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి ఉండాలని, ఆయన పోలికలో, ఆయన ఆకారం అందు, ఆయన రూపంలో ఆయన చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఆ మానవుడు పాపం చేసి దేవుని సంబంధమైనటువంటి ఆ సమస్తాన్ని కూడా పోగొట్టుకొని పాపిగా చేయబడి, దానివల్ల వచ్చే జీతము మరణాన్ని పొందుతూ దేవుడి నుంచి దూరస్తుడైపోయాడు. ఇప్పుడు దేవునితో ఉన్నటువంటి వాడు దేవునికి దూరస్తుడయ్యాడు, దేవునికి విరోధయ్యాడు, దేవునితో జీవించకుండా చచ్చిన వాడైపోయాడు. ఆ చచ్చిన వాడుగా ఉన్నటువంటి వాడిని మరలా బ్రతికించడానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఆయన తన త్యాగాన్ని మన కొరకు చేసినట్లుగా, ఆయనను ఆయన బలియాగంగా చేసుకున్నట్టుగా మనకి వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే పౌలు మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనలను నూతన సృష్టిగా చేయాలంటున్నాడు. నూతన సృష్టి అనేది ఎందుకు అంటే, పాతది పాడైపోయింది, కొత్తది ఎప్పుడు కొంటాం మనము? మన దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువు లేకపోతే ఒకటి ఏదైనా సరే అది పాతదయ్యి పనికి రాకపోతే మరొక కొత్తదాని కొరకు మనం చూస్తాము. అయితే ఇక్కడ దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపంలో ఉంటున్న మానవుడు పాడైపోయాడు. ఆ మానవుడు పాడైపోయి ఇప్పుడు దేవుని యొక్క సృష్టిలో చేయబడేట్టు కాకుండా చచ్చినవాడైపోయాడు. గతంలో చెప్పినట్లుగా ప్రసంగం ఏమన్నా అంటే, దేవుడు మానవులను యథార్థవంతులుగా సృజించాడు. ఎలాగా? యథార్థవంతులుగా సృజించాడట. కానీ అనేకమైన తంత్రములు కల్పించుకొని వారు చెడిపోయి ఉన్నారని రాస్తున్నాడు. తంత్రాలు కల్పించుకొని చెడిపోయారట. అందువల్ల ఇప్పుడు చెడిపోయారు కనుక, దేవునితో ఉండలేకపోయారు కనుక, చచ్చిన వారైపోయారు కనుక, పౌలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చెప్పినట్టుగా మనము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా అంటున్నాడు. పాపాలు అపరాధాలతో చచ్చిపోయాం. కాబట్టి ఇప్పుడు చచ్చిపోయిందంటే అంటే గతించిపోయింది. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకున్నా అంటే, నూతనత్వాన్ని చేయాలనుకున్నాడు, నూతనత్వాన్ని తీసుకురావాలంటున్నాడు. దేవుడు నూతనత్వాన్ని తీసుకురావటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఈ చనిపోయిన వారి కొరకు, పాడైపోయి నశించిపోయినటువంటి వారి కొరకు ఆయన మరణాన్ని పొందాడు. అదే పౌలు గారు చెప్పినట్టుగా తిమోతి పత్రికలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాడు. ఆ వాక్యము నమ్మదగింది, అది పూర్ణ అంగీకారానికి యోగ్యమై ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన? పాపులను రక్షించడానికి. లూకా సువార్త నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు
ఈ లోకంలోనికి వచ్చాడని జ్ఞాపకం చేసి నశించిన దాన్ని వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చారు. ఇప్పుడు నశించిపోయింది, చచ్చిపోయింది, పాడైపోయింది. దానిలోంచి దేవుడు మరలా ఒక నూతనత్వాన్ని చేయాలనుకుంటున్నాడు. ఒక నూతనత్వాన్ని చేయాలనుకుంటున్నాడు. మట్టి కుండ ఉంది. ఆ మట్టి కుండ ఒకవేళ కింద పడి పగిలిపోయింది అనుకుని ఏం చేస్తాం? పడి బయట పారేస్తాం కదా, బయట పారవేస్తాం దాన్ని. ఎందుకంటే అది దేనికి పనికిరాదు ఇంకా. అయితే ఇప్పుడు ఒక అల్యూమినియందో లేకపోతే ఒక ఇత్తడిదో ఒక రాగిదో ఏదైనా ఉందనుకోండి మన దగ్గర, అవి కింద పడినప్పుడు ఏమవుతాయి? పగిలిపోతాయి. అవి కింద పడినప్పుడు పగిలిపోతాయి. ఆ పగిలిపోయింది మనము వాడలేము, దాన్ని మరలా ఇంకొక రూపంలో చేపించుకుంటాం. అలాగా ఇప్పుడు ఏమైందంటే మానవుడు దేవుని చేత యథార్థవంతుడుగా సృజించబడినప్పుడు పాపం చేశాడు, అతిక్రమం చేశాడు, వ్యతిరేకంగా తిరిగాడు, మరి దేవుని మాటని ఉల్లంఘించాడు, దేవునితో ఉండడానికి ఇష్టపడకుండా కింద పడిపోయి జారిపోయేటువంటి వాడయ్యాడు. ఇప్పుడు పడిపోయాడు కనుక, చెడిపోయాడు కనుక, పాపం చేశాడు కనుక ఆ పాపం వల్ల వచ్చిన జీతం మరణము ద్వారా చచ్చిన వాడైపోయాడు, నశించిపోయాడు అని చెప్తున్నాడు. ఆ చచ్చి నశించిపోయినటువంటి వాడిని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? మళ్ళా బాగు చేయాలనుకున్నాడు. మళ్ళా నూతనత్వాన్ని తీసుకురావాలనుకుంటున్నాడు. చెడిపోయిన దానిలో నుంచి, పాడైపోయిన దానిలో నుంచి తిరిగి తీసుకురావాలనుకుంటున్నాడు. దాని కొరకు యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు అని చెప్తున్నాడు. ఆయన రావటం వల్ల ఏమైందంట? ఇక్కడ మనం గమనిస్తా ఉంటే రోమాపత్రికలో 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాల వరకు పౌలు గారు చెప్తూ, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము ద్వారా మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము అని ఇక్కడ దేవుడు పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మరి పౌలు గారు చెప్పినట్టుగా ఏమవుతుందట? మనము యేసుక్రీస్తు వారితో పాటు ఏం చేయబడుతున్నామట? పాతి పెట్టబడుతున్నాం. ఎందుకని? యేసుక్రీస్తు వారితో మనం పాతి పెట్టబడటానికి కారణం ఏంటి? మనం చచ్చిపోయాం. ఏమన్నాడు? మనం చచ్చిపోయాము. మనం చనిపోయాం కాబట్టి చచ్చిపోయిన వాడిని ఏం చేస్తారు? పాతి పెడతారు. ఆ పాతి పెట్టినప్పుడు అదే ప్రకారంగా ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన చనిపోయాడు, మనము మన కొరకే చనిపోయాం. మనం మన కొరకు చనిపోయాం కాబట్టి యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన చనిపోయాడు కనుక ఇప్పుడు మనం పాతి పెట్టబడినది ఎక్కడ పాతి పెట్టబడుతున్నామట? యేసుక్రీస్తు వారితో పాటుగా మనము మరణములో బాప్తిస్మము ద్వారా పాతి పెట్టబడుతున్నామన్నాడు. ఇప్పుడు మరణములో పాలు పొందాము. ఎందుకని? మనం చనిపోయాము, మన నిమిత్తం ఆయన చనిపోయాడు. మన నిమిత్తం ఆయన చనిపోయాడు కనుక ఆయనలో మనం కూడా పాతి పెట్టబడినట్లయితే ఆయనను దేవుడు లేపాడు. ఆయనను మృతుల్లో ఉండి దేవుడు ఎలాగ లేపాడో అలాగే మనము కూడా ఏమవుతామట? నూతన జీవము పొందటానికి మనం నడుచుకునేటట్లుగా మనము కూడా లేపబడతామని చెప్తున్నాడు అన్నమాట. మనం కూడా లేపబడతాం. అందుకని ఉన్నాడు, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో సంయుక్తమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో సంయుక్తమై ఉందుము అని చెప్తున్నాడు. మరణములో పాలు పొందితే పునరుద్ధానంలో కూడా పాలు పొందుతాం. అవునా? ఎవడైనా కష్టంలో పాలు పొందాడు అనుకోండి, లాభం కలిగినప్పుడు ఏమవుద్ది? లాభంలో కూడా పాలు వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే మనము చనిపోయాము, మన కొరకు క్రీస్తు చనిపోయాడు. ఇప్పుడు క్రీస్తు చనిపోయాడు కాబట్టి మనము క్రీస్తుతో పాటు మరణంలో పాలు పొందితే, ఆయనతో పాటు పాలిభాగస్తులంగా చేయబడితే, ఇప్పుడు ఆయన లేస్తే మనము లేపడతాం. ఆయన మరణంతో సాదృశ్యం లేకపోతే పునరుద్ధానంతో సాదృశ్యం అనేది మనకు ఉండదు అని చెప్తున్నాడు. అందుకొరకే ఏలయనగా మనము పాపమునకు
దాసులము కాకునుటకు పాప శరీరము నిరర్ధకమైనట్లుగా మనము ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నదని ఎరుగుదుము అంటున్నాం. ఇప్పుడు మన ప్రాచీన స్వభావం ఏమైందట? ఆయనతో పాటు సిలువ వేయబడింది. ఎందుకని? మనం పాపంలో దాసులుగా ఉన్నాం కాబట్టి, ఆ దాసులుగా ఉన్నవాడు చచ్చిపోయాడు కనుక ఇప్పుడు ఆయనతో పాటు సిలువ వేసాం. మనల్ని ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసాం కనుక ఇప్పుడేమవుద్దట? నూతన స్వభావాన్ని ఆయనతో పాటు పొందుతాం. ఇప్పుడు యేసు ప్రభువారు శరీరంతో భూమి మీదకి వచ్చారు, శరీరంతో చనిపోయారు, శరీరంతో ఆయన ఏం చేయబడ్డాడు? పాతిపెట్టబడ్డాడు. శరీరంతో పాతిపెట్టబడ్డాడు అంటే శరీరంలో ఏముంది? రక్తము, మాంసము, ఎముకలను. వాటితో ఆయన చనిపోయి పాతిపెట్టబడ్డాడు. కానీ ఆయన పునరుద్ధానం అయినప్పుడు ఏమైంది? ఆయన పునరుద్ధానం అయినప్పుడు ఆత్మ శరీరంతో వచ్చాడు. ఆయన ఆత్మ శరీరంతో ఆయన లేచాడు. ఇప్పుడు అందుకొరకే తలుపేసినా సరే లోపలికి వచ్చాడు, గోడ అడ్డం ఉన్నా సరే లోపలికి వచ్చేసాడు. ఏది కూడా ఆయన ఆటంకము చేయలేకపోయింది. కాబట్టి ఇప్పుడేమన్నాడంటే మనము ఆయనతో పాటు ఇప్పుడు ప్రాచీన శరీర సంబంధమైన దానిని నిరర్ధకం చేయటానికి ప్రాచీన స్వభావాన్ని ఆయనతో పాటు సిలువకు వేసాం, కొట్టేశాం. ఆయనతో పాటు సిలువ కొట్టాం కాబట్టి ఇప్పుడు ఆయన పునరుద్ధానం అయ్యాడు కనుక ఆయన సిలువలో నుంచి ఆయనతో పాటు సిలువ కొట్టబడ్డ మనము కూడా ఏమవుతామట? పునరుద్ధానం చెందుతాం. ఇప్పుడు మనం కూడా నూతనమైన దానినే పొందగలుగుతాం. యేసు ప్రభువారు చనిపోకపోతే, యేసు ప్రభువారు సిలువ వేయబడపోతే, మనం ఆయనతో చనిపోకపోతే ఆయన లేపబడలేడు. ఆయనతో పాటు మనం కూడా లేపబడేవారమే కాదు. ఆయన నూతనమైనటువంటి ఆ శరీరంతో ఆయన లేచేవాడు కాదు. మనం కూడా నూతనత్వాన్ని పొందగలిగే వారమే కాదు అని చెప్తున్నాను. అందుకొరకే ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేసినట్టుగా మన జీవితాల్లో ఆయనతో పాటు ఆయన మరణములో సాదృశ్యాన్ని పొందాం కాబట్టి ఆయన పునరుద్ధానంలో సాదృశ్యం పొందుతాం. మరణంలో ఎలాంటి సాదృశ్యం పొందామో? పాపం చేశాం కాబట్టి పాపం అన్న జీతం మరణము కనుక ఆ మరణము ఆయనతో పాటు మరణానికి అప్పగించాం. ఇప్పుడు పునరుద్ధానంలో సాదృశ్యం ఎలా పొందుతామంటే ఆయన నీతిమంతులుగా లేపబడ్డాడు కనుక మనము కూడా ఆయనతో పాటు నీతిమంతులుగా నూతనంగా మరలా లేపబడతాము అని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే మరి యేసు ప్రభువారు కూడా మాట్లాడుతూ యోహాను సువార్తలో 3వ అధ్యాయం 3వ వచనంలో మరి నికోదేముతో ఒక మాట చెప్తా ఉన్నాడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అని చెప్పాడు. ఏమనంట? క్రొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించాలంటే దాని అర్థం ఏంటి? పాతది తీసివేయబడాలి కదా, పాతది పోవాలి. కొత్తది రావాలంటే పాతది పోవాలి. ఇప్పుడు నికోదేముతో చెప్పినట్టుగా ఎవడైనా దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఒకడు కొత్తగా జన్మించాలని చెప్పాడు. ఇంకా కిందకి వెళ్తా ఏం చెప్తా అంటే శరీర సంబంధంగా జన్మించిందని నమ్మినప్పుడు ఆత్మ సంబంధంగా కూడా జన్మిస్తామని నమ్మాలి. కాబట్టి ఒకడు కొత్తగా జన్మించవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడొద్దని చెప్పి యేసు ప్రభువారు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. మనం కనుక ఒకడు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మిస్తేనే దేవుని యొక్క రాజ్యాన్ని చూస్తాడు అన్నాడు. అలాగే మరి కొత్తగా జన్మించి నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించగలిగితేనే దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతారని చెప్పాడు. బాప్తిస్మం ద్వారా మనం చనిపోయాం. బాప్తిస్మం అంటే ఏంటి? నీటిలో ముంచబడతాం. బాప్తిస్మం అంటే నీటిలో ముంచబడతాం. బాప్టిజో అంటారు గ్రీకులో. దాని అర్థం ఏంటంటే నీళ్ళల్లో పూర్తిగా దింపేయటం. అందుకని యేసుప్రభువు చెప్పినట్టు ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించితే తప్ప వాడు దేవుని రాజ్యములో ప్రవేశించడు, చూడలేడు, ప్రవేశించలేడు. అందుకొరకు ఇప్పుడు మనము యేసు ప్రభువుతో పాటు బాప్తిస్మములో పాలు పొందాం, సాదృశ్యంలోకి వెళ్ళాం. బాప్తిస్మములో సాదృశ్యం అయ్యాం. మనం ఆయనతో పాటు సాదృశ్యం అయ్యాం కాబట్టి ఇప్పుడు ఆయన పునరుద్ధానం అయ్యాడు కాబట్టి, ఆయన లేచాడు కాబట్టి మనల్ని కూడా ఆయనతో పాటు లేపాడు. అదే ప్రకారంగా
మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని దేవుడు ఆయనతో పాటు బాప్తిస్మము ద్వారా మరణములో ముంచివేసి నూతనత్వాన్ని మరలా మనకి కలుగు చేసి ఆయన పునరుద్ధానంలో మనం లేపుతున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాం. అలాగా లేపటం ద్వారా మనము దేవుని యొక్క రాజ్యాన్ని చూడటానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, ఆయనతో పాటు మనము నూతనత్వాన్ని పొందటానికి యేసు ప్రభువు లోకంలోకి వచ్చి ఆయన చనిపోయాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే పౌలు గారు మరొక చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. గలతీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలో 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను కనుక ఇప్పుడు జీవించేవాడు ఎవరు? నేను కాదు. ఎందుకు? సిలువ వేస్తే ఏమవుతుంది? చనిపోతా. సిలువ వేసిన వాళ్ళు చనిపోయారు కాబట్టి ఇప్పుడు సిలువ వేయబడ్డాను కనుక ఇప్పుడు నేను చచ్చిపోయాను, ఇప్పుడు నేను బ్రతికేనంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు నా లోపలికి వచ్చాడు, క్రీస్తు నా లోపలికి వచ్చి నన్ను బ్రతికించాడు, నన్ను బ్రతికించాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు జీవించింది ఎవరు? నేనా? నేను కాదంటున్నాడు. ఎవరు జీవిస్తున్నారు? బ్రతికించిన వాడు మనలో ఉన్నాడు కాబట్టి ఆయనే జీవిస్తా ఉన్నాడు. పూర్వం కొన్ని కథల పుస్తకాలు వాటిలో పరకాయ ప్రవేశం అనేది ఒకటి ఉండేది. అంటే ఒక చచ్చిపోయిన వాడి యొక్క శరీరంలోనికి ఇంకొకడు ఆత్మ వెళ్తుందట. అయితే ఇప్పుడు మనం చనిపోయాం కాబట్టి ఇప్పుడు మన లోపలికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చారు కాబట్టి నేను బ్రతికుంది ఎవరు? నేను కాదు, రూపం నాదే, కానీ అందులో ఉంది ఎవరు? క్రీస్తు అని చెప్తున్నాడు. అందువల్ల ఇప్పుడు నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను కనుక, నేను చనిపోయాను కనుక ఇప్పుడు బ్రతికున్నది నేను కాదు కానీ క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనే జీవిస్తున్నాడు. ఆయన జీవిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఎలా నడుచుకుంటాను? ఎలా నడుస్తాను? ఆయన నడిచినట్టు నడుస్తాను కదా. ఇప్పుడు క్రీస్తు మన లోపలికి వచ్చాడు కాబట్టి ఆయన నీతిమంతుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన మహిమ గలవాడు కనుక, ఆయన పాపం లేనివాడు కనుక ఇప్పుడు ఆయన పరిశుద్ధతలో, నీతిలోనికి, మరి ఆ మేలులోనికి, ఆశీర్వాదంలోనికి అనేక రీతులుగా ఆయన నడుస్తూ ఉంటాడు. ఎందుకని? ఆయన నడకది, అవునా? ఆయన యొక్క స్వభావం అది, ఆయన స్వభావం అది కాబట్టి అలాగ నడుస్తాడు. ఇప్పుడు మనం చచ్చిపోయాం, మన లోపలికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. మన లోపలికి యేసుక్రీస్తు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆయన ఎలాగ నడుచుకుంటాడో అలాగ మనం నడిపిస్తాడు. అందుకనే ప్రభు చెప్పాడు, నేను మీకు ఒక ఆత్మను పంపిస్తాను, సంచికరమైనటువంటి పరిశుద్ధాత్మ నేను మీకు పంపిస్తాను. అది మీతో ఉంటుంది, మీలో ఉంటుంది. అది మీలో ఉండి మీకు బోధించి మీరు ఏమి మాట్లాడాలో అది మాట్లాడిస్తుంది, మీరు ఎలాగ నడుచుకోవాలి మిమ్మల్ని నడిపిస్తుందని చెప్పాడు. అలాగే ఇప్పుడు నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను కనుక ఇక జీవించేవాడు నేను కాదు కానీ క్రీస్తు యేసే నాలో జీవిస్తా ఉన్నాడు అని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే గలతీ పత్రికలో 3వ అధ్యాయంలోనే 27వ వచనం మనం చూస్తా ఉంటే అక్కడ మరొక మాట చెప్తా ఉన్నాడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారని చెప్తున్నాడు. ఇప్పుడు క్రీస్తులో బాప్తిస్మం పొందాం కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చారు మనలోనికి? క్రీస్తు వచ్చాడు. ఇప్పుడు మనం ఎవరిని ధరించుకున్నాము? క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తుని ధరించుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏమయ్యాము? నూతన సృష్టి అయ్యాం. ఇప్పుడు నూతన సృష్టి అయ్యామని చెప్తున్నాడు. ఆ నూతనత్వం అనేది మంద కాదు, క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి మనము నూతన సృష్టిగా చేయబడ్డాము అని జ్ఞాపకం చేస్తున్నాం. క్రీస్తు మనలోకి రాకపోతే మనలో నూతనత్వం ఉండేది కాదు కదా. నూతనత్వం అనేది మనలో ఉండేది కాదు. అందుకనే ఎఫెసు పత్రిక 4వ అధ్యాయంలో 22, 23, 24 వచ్చినాడు. కావున మునుపటి ప్రవర్తన విషయమైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై
దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ఏం ధరించుకోవాలంటే ఇప్పుడు మనము నూతనమైనటువంటి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎందుకంటే దేవుని పోలికగా సృజించబడినటువంటి నవీన స్వభావము. మనం చచ్చిపోయాం కాబట్టి మనలోనికి యేసు ప్రభువారు వచ్చారు కనుక ఆయన మరి నూతనత్వాన్ని పొందినట్లుగా మనము కూడా మనం ఏమవుతున్నామట, నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి అని చెప్తున్నామట. ఆ నవీన స్వభావాన్ని మనం ధరించుకొని ఇప్పుడు మనం ఏమయ్యామట, నూతన సృష్టి అయ్యాము. అవునా? ఇప్పుడు నూతన సృష్టిగా చేయబడ్డాం. ఎందుకని? పాతది పోయింది. పాతది పోయింది కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు లేపబడ్డాడు కనుక మరణంలో నుంచి, మృతుల్లో నుంచి, అలాగా ఆయన ఆత్మ వచ్చి మనల్ని ఏం చేసింది? మనల్ని కూడా నూతనపరిచింది, మనల్ని కూడా బ్రతికించింది. కాబట్టి ఇప్పుడు బ్రతికినోడు మనం కాదు, కానీ యేసు క్రీస్తు మనలో ఉండి ఆయన బ్రతికించాడు. ఆయన మనలో ఉండి ఆయన బ్రతికించాడు కనుక ఇప్పుడు మనము ఆయన వారమై ఆయన ద్వారా మనం నూతన సృష్టిగా చేయబడతా ఉన్నాము అని చెప్తున్నాము. నూతన సృష్టిగా చేయబడుతున్నాము. ఎలాగయ్యా అంటే, అందుకే పౌలు చెప్పినట్టుగా, ఇదిగో ఎవడైతే క్రీస్తు యేసునందు ఉంటాడో వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కూడా నూతనమైనవి అని చెప్పారు. పాతది పోయింది, మరణానికి అప్పగించబడింది పాత రోత, ఆ యొక్క మన శరీరం అనేది. ఇప్పుడు అది పోయినాక యేసు క్రీస్తు వారి ద్వారా మనము నూతన సృష్టిగా చేయబడ్డాము. మనం బాగా తెలిసినటువంటి మంచి ఒక ఉదాహరణ అందరికి తెలిసింది, ఆ గొంగల పురుగు అంటాం. దాని నిండా ఎంటుకలు ఉంటాయి. ఆ గొంగల పురుగు అనేది ఏం చేస్తూ ఉంటుంది? ఆ ఆకులన్నీ తినేసి తిరుగుతూ ఉంటుంది. అది అందరికి కూడా ఎలా ఉంటుంది? అసహ్యాన్ని పుట్టించేది. అది అసహ్యాన్ని పుట్టిస్తుంది గొంగల పురుగు. అసహ్యం పుట్టించడమే కాదు, అది తగిలిన దానికి ఏమవుతుంది తెలుసా? దురదొస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇతరులకి ఇబ్బంది, హాని కలిగించేది. అది పంటలు తినేస్తుంది, హాని. ఒకవేళ పొరపాటున అది మనకు తగిలింది అనుకో, మనం అంటుకున్నాం అనుకో, ఏమవుద్ది? ఒళ్ళంతా దురదొచ్చేస్తుంది. కానీ అది ఇబ్బంది కలిగించేది. అయితే దేవుడు దాన్ని నూతన సృష్టిగా చేశాడు. ఎలాగా? అది బాగా తినేసి బాగా బలిసిపోయి లావైపోయి ఏం చేస్తుందంట, ఇక కదలేని స్థితిలోకి వెళ్ళిపోయి ఒక చెట్టుకి ఆనుకొని ఉండిపోద్ది. ఆనుకొని ఉండిపోయిన తర్వాత అది తిన్నటువంటి దానిలో నుంచి మెల్లగా ఒక జిగురు లాంటి పదార్థం వచ్చేమవుద్ది, దాని చుట్టూ కూడా అల్లుకుపోద్ది. అది అల్లుకుపోయిన తర్వాత కొంతకాలానికి ఆ లోపల అది చచ్చిపోయినట్లయిపోద్ది. అది చనిపోయినట్లయిపోద్ది. అది చనిపోదు. అది కానీ ఆ యొక్క మార్పు చెందుతూ ఉంటుంది అనమాట. ఈ యొక్క వెంట్రుకలన్నీ కూడా పోతాయి. దాని యొక్క పాకే స్వభావం అంతా పోతుంది. దానిలో ఉన్నటువంటి ఆకులు తినేటువంటి తత్వం పోతుంది. అది అయ్యాక ఏమవుతుందట, అది తిరిగి ఏమవుతుంది? మెల్లగా ఆ గూడులో ఉండి కొంతకాలం ఉన్న తర్వాత అది రూపాంతరం చెందుతుంది. ఆ లోపల రూపాన్ని మార్చుకుంటుంది. రూపాంతరం అంటే లోపల రూపాన్ని మార్చుకుంటుంది. మార్చుకొని ఎప్పుడైతే ఆ రూపాంతరం అయిపోతుందో అప్పుడేం చేస్తుందంటే మెల్లగా పైన ఉన్నటువంటి ఆ గూడుని పగలగొట్టుకొని బయటకు వచ్చేస్తుంది. ఆ గూడు పగలగొట్టి బయటకు వస్తుంది. అది బయటికి రాగానే ఇప్పుడు పాతది కాదు అది. అవునా? పాతది అంటే గొంగల పురుగు. అది మడతలుగా ఉండి, ఒంటి నిండా రోమాలతో ఉండి, చాలా కాళ్ళుండి, చూడటానికి అసహ్యాన్ని పుట్టించి, అది ఇతరుల పంటలకి నాశనాన్ని కలిగించి, అంటుకుంటే దురదలు కలిగించేటువంటి ఆ స్వభావంతో ఉండేది అది. కానీ ఇప్పుడు దాని స్థితి మార్చుకుంది, రూపాంతరం చెందింది. రూపాంతరం చెందిన తర్వాత ఇప్పుడు ఏమైంది? అది ఎలాగొచ్చింది బయటికి? ఇప్పుడు పాకుతుంది. అది ఇంతకుముందు పాకేది, ఇప్పుడు పాకుద్దా? పాకదు. అది చక్కటి బటర్ఫ్లై అంటారు, చీతాకొక చిలుక అంటారు కదా. ఆ చక్కటి బటర్ఫ్లై లాగా మారిపోతుంది. అంతకుముందుదేమో పాకుతూ ఉండేది ఇలాగ నడుచుకుంటా, ఇప్పుడు పాకదు, ఎగురుతూ ఉంది. అంతకుముందు చాలా కాళ్ళుండే అసహ్యంగా,
ఇప్పుడు కాళ్ళు ఎక్కువ లేవు, 4, 6 ఉంటాయి దానికి. ఆ తర్వాత అది రోమాలతో ఉండేది, కానీ ఇప్పుడు చక్కటి రెక్కలు ఉంటాయి, రంగురంగుల రెక్కలు ఉంటాయి. అంతకుముందు అది ఆకులు తింటా ఉండేది, కానీ ఇప్పుడు ఆకులు తిందు. ఏంటంటది అది? మంచి మకరందాన్ని తింటా ఉంటుంది, మంచి తేనెను మకరందాన్ని తింటా ఉంటుంది. ఇప్పుడు అదేమో ఆకుల కింద ఆ కొమ్మలకి అంటుకొని గూళ్ళు పెట్టుకుంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడ పెడుతుంది? అది చక్కగా చెట్ల పైన మంచి రంగులతో ఉన్న పూల దగ్గర అది తిరుగుతా అది జీవిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారంటే, పాపం వల్ల వచ్చిన జీతం మరణం కాబట్టి మనం అందరం కూడా పాపం చేశాం కనుక, పాపం వల్ల అపరాధం వల్ల మనం చచ్చిపోయి ఉన్నాం కాబట్టి, ఇప్పుడు ఆయనతో పాటు మనం బాప్తిసములో పాలు పొందినట్లయితే ఆయన లేపబడ్డట్టు ఆయనతో పాటు మనము లేపబడతాము. ఆయనతో పాటు మనం లేపబడ్డట్టయితే ఆ పునరుద్ధానంలో పాలు పొందామంటే ఇప్పుడు లేచేది ఎవరు? మనం కాదు, క్రీస్తు యేసు మనలో ఉండి ఆయన మనల్ని లేపాడు. ఆయన మనం లేపాడు కనుక లేచిన మనమందరము ఇప్పుడు ఆ గొంగలి పురుగులాగా కాకుండా మంచి సీతాకోక చిలుకలాగా, ఆ బటర్ఫ్లై లాగా మనము మార్పు చెంది ఇప్పుడు ఎలాగుంటామట? నూతన స్వభావాన్ని ధరించుకున్నామని చెప్తున్నాడు. అది కొత్తది అయిపోయింది. అదేమైంది? కొత్తది అయిపోయింది. కాబట్టి ఎవడైనా యేసు క్రీస్తు వారి ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతది గతించిపోయింది, సమస్తం కూడా కొత్తది అయిపోయింది కదా. ఆకారం పోయింది, దాని రూపం పోయింది, దానికి ఉన్న లక్షణాలు పోయినాయి, దానికి ఉన్నటువంటి ఆ చెడ్డ తత్వాలు పోయినాయి, దానికి ఉన్న అలవాట్లు పోయినాయి. ఇప్పుడు అన్నీ కూడా మారిపోయి నూతనమైపోయినాయి. కాబట్టి మనము క్రీస్తులో ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడు కాబట్టి ఆయనతో మనల్ని సిలువలో బాప్తిసంలో పాలు పొందాం కాబట్టి మనలోనికి ఆయన వస్తాడు. మనలోనికి వచ్చి మనల్ని నూతనంగా మార్చివేశాడు. అలాగే మనం నూతనంగా మార్చబడాలంటే యేసు ప్రభువు రావాలి, ఆయన చనిపోవాలి, తిరిగి లెగవాలి. లేకపోతే మనం ఎప్పటికి కూడా నూతనంగా మార్చబడలేము. ఎందుకంటే రోమపత్రికలో చెప్పినట్లుగా 6వ అధ్యాయంలో చివరి వచనాన్ని మనం చూస్తే 23వ వచనంలో, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని ఇక్కడ జ్ఞాపకం చేసి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యందు నిత్య జీవం అని చెప్తా వచ్చాడు. నిత్య జీవము కనుక ఆయన ఇప్పుడు మనల్ని పాత అంతా కూడా తీసివేసి నూతనత్వాన్ని కలిగించి భూ సంబంధమైనది కాకుండా పర సంబంధమైనటువంటి ఆ గొప్ప మార్పును కలిగించాడు. అందుకనే పౌలు గారు గల్తీ పత్రికలో మాట్లాడతా గల్తీలతో అంటా ఉంటాడు. 4వ అధ్యాయము 19వ వచనంలో, పిల్లలారా, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడే వరకు కూడా మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతా ఉంది. ఎందుకు చెప్తానంటే పౌలు ఈ మాటలు ఇక్కడ గల్తీ పత్రికలో, గల్తీలో ఉన్నటువంటి వారట మొట్టమొదట ఎలా ప్రారంభించారంటే ఆత్మతో ప్రారంభించారు. ఆత్మీయ జీవితాలతో ప్రారంభించి చాలా హుషారుగా వెళ్ళిపోయారు. కానీ సడన్గా ఏమైపోయిందో టక్కన ఆగిపోయి మళ్ళీ శరీర సంబంధం వచ్చేసారు. అందుకని 3వ అధ్యాయంలో మొదట్లో అంటాడు, ఓ అవివేకులైన గల్తీయులారా, మిమ్మును ఎవడు భ్రష్టుడైనట్లుగా చేశాడు? సిలువ వేయబడిన వాడైనట్లుగా క్రీస్తు మీ కనులేదుట వర్ణింపబడుచున్నది కదా. ఏమైపోయారంటాడు? ఒక్కసారిగా భ్రష్టులైపోయారట. వాళ్ళు భ్రష్టులైపోయారు కాబట్టి వాళ్ళకి మరలా మీరు మార్పు చెందాలని చెప్తున్నాడు. మీరు మార్పు చెందే వరకు మీ కొరకు నాకు ఏం కలుగుద్దట? ప్రసవ వేదన కలుగుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చిందంటే, ఎందుకు ఆయన లెగవలసి వచ్చిందంటే, పునరుద్ధానం కావాల్సి వచ్చిందంటే, మన జీవితాల్లో మనము పాపంలో చచ్చిపోయాం కనుక మనల్ని నీతి కొరకు ఆయన లేపాలి. ఆయన లేపి మనల్ని ఏం చేయాలంట? నూతనత్వంలోనికి తీసుకురావాలి. ఆ నూతనత్వంలోకి తీసుకురావాలంటే మనలోనికి ఆయన రావాలి. ఆయన వస్తేనే నూతనత్వం వచ్చింది.
అవునా? ఆయన రాకపోతే ఏమవుద్ది? అది అలాగే ఉంటుంది. ఈ యొక్క పాడైపోయేటువంటి మృతమైనటువంటి శరీరాన్ని, లేకపోతే క్షయమైపోయేటువంటి దానిని ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశాడంట? అక్షయంగా మార్చాడు. అక్షయంగా మార్చాడు. అలాగ మార్చడానికి ఆయన లోకంలోనికి వచ్చి ఆయన శ్రమ పొంది, బాధ పెట్టబడి, గాయాలు చేసుకొని, శరీరాన్ని చీల్చి, రక్తాన్ని కార్చి ఆయన ప్రాణాన్ని మన కొరకు ప్రయోజనంగా అప్పగించాడు. ఆయన సిలువలో చనిపోయాడు. ఆయన సిలువలో చనిపోయి మనల్ని ఆయనతో పాటు మరణానికి అప్పగించుకున్నాం కనుక ఆయన లేచినట్లుగా మనల్ని కూడా లేపాడు. ఆయన లేచిన దేనికాయ అంటే నూతనత్వానికి లేచాడు. ఆయన లేచిన దేనికాయ అంటే జీవానికి లేచాడు. అలాగే మనల్ని కూడా నూతనత్వానికి, జీవానికి లేపి మనం ఇప్పుడు పాతదంతా కూడా విడిచిపెట్టేసి నూతనంగా మనం చేయబడ్డాము. కనుకనే యేసుక్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టిగా చేయబడి, పాతది గతించిపోయింది, సమస్తం కూడా నూతనమైపోయింది. దాన్ని చేయటానికే యేసు ప్రభువు లోకంలోకి వచ్చాడు. ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. కనుక మనం కూడా ఆయనతో చనిపోయాం కాబట్టి ఆయనతో లేపబడి నూతనత్వాన్ని మనం కలిగి ఉన్నాం. అలాగే కృప ఇచ్చిన దేవునికి మనందరం కూడా ప్రార్థన చేసుకో. అందరం తల వచ్చి ప్రార్థన చేసుకో.